ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో హృదయాన్ని గురించి కొద్ది మాటలు మనం దేవుని మాటలు ధ్యానం చేయబోతున్నాం. దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. మన మనస్సును దేవుని సన్నిధిలో పెడదాం. అలాగే దేవుడు ఈ వాక్యాన్ని గ్రహించినట్లు మనకు సహాయం చేయలాగిన ప్రార్థన కూడా చేసుకుని దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. కళ్ళు మూసుకుందాం, ఈ ప్రార్థన ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో నాయన ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఈ వాక్యం ద్వారా వారి హృదయాలను నాయన సరి చేసుకునేటకు, వారి హృదయాల్లో మీ సన్నిధితో వారు నింపబడుటకు సహాయం దయచేయండి. వినే చెవి, గ్రహించే హృదయం ఇప్పుడే బిడ్డలకు దయచేయమని, మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేని బిడ్డలారా, హృదయాన్ని గురించి ఒక సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హృదయాన్ని కఠినపరుచుకోవద్దనే మాటను మనం చాలాసార్లు చూస్తున్నాం. హృదయం కఠినమైతే ఎన్ని నష్టాలు, హృదయం కఠినం కాకుండా ఉంటే ఎన్ని లాభాలు, అనేక విషయాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇది ప్రతి మనిషికి కూడా అవసరమైన వాక్యం. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా హృదయం అనేది ఉన్నది. హృదయమే మనిషి. శరీరము మనిషి అని ఎంత ఖచ్చితంగా చెప్తున్నామో, అలాగే అంతకంటే తన లోపల ఉన్న హృదయమే మనిషి. దేని బిడ్డలారా, హృదయాన్ని కఠినపరుచుకునే ద్వారా మరి ఎటువంటి భయంకరమైన నష్టాలు మన జీవితంలో ఎదుర్కోవలసి ఉందో కూడా మనం స్పష్టంగా ధ్యానం చేయగలం. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనంలో, అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను అనే మాట మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా తమను సృజించిన సృష్టికర్త అయిన దేవునిని తెలుసుకోవడం చాలా 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 ప్రాముఖ్యం. దేని బిడ్డలారా, మనము తల్లిదండ్రుల్ని ఎరిగి ఉన్నాం, మన బంధువుల్ని ఎరిగి ఉన్నాం, మరి మనకు కలిగిన సమస్తాన్ని ఎరిగి ఉన్నాం, మంచిదే. కానీ అసలు ఈ ఆత్మ ప్రాణ దేహాన్ని దయచేసిన సృష్టికర్తని ఎరిగి ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నిజమే, దేవునిని తెలుసుకోకుండా, మనల్ని సృజించిన సృష్టికర్తను తెలుసుకోకుండా అడ్డుపడేది ఎవరంటే కఠిన హృదయం. హృదయం కఠినపరచబడిందంటే ఇక దేవునిని తెలుసుకోవడానికి ఏమాత్రం కూడా అది యోగ్యత కలిగి ఉండదు, సరిపోదు. దేవుని తెలుసుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యతలను కోల్పోతుంది. దేని బిడ్డలారా, ఈరోజు ఎంతో ఈ లోకంలో జ్ఞానవంతులైన వారు, ఈ లోకంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, బలవంతులు, ధనవంతులు, ఎంతో దేని బిడ్డలారా గొప్ప గొప్ప పేరు అధికారాలు కలిగిన వారు సైతము దేని బిడ్డలారా తమ్మును సృజించిన సృష్టికర్తను తెలుసుకోకపోవడానికి కారణం ఏంటంటే వారి హృదయం కఠినపరుచుకోవడం. దేని బిడ్డ, దేవునిని తెలుసుకోకుండా, దేవుని దగ్గరికి వెళ్లకుండా, దేవుని బిడ్డలారా దేవుని గురించిన సత్యాలు ధ్యానించకుండా హృదయ కఠినత్వం అనేది చాలా అడ్డుపడుతూ ఉండేదిగా ఉంది. కాబట్టి హృదయ కఠినత్వం వల్ల జరిగే మొట్టమొదటి నష్టం ఏంటంటే, మొదటిగా మనము దేవునిని మనం తెలుసుకోకుండా వెనుకబడిపోతూ ఉంటాం. దేవుని సత్యాలు గ్రహించకుండా మిస్ అయిపోతూ ఉంటాం. రెండవదిగా మనం చూస్తే నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో, విధేయులవుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసింది. చూసారా, దేని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తనే భయంకరమైన దాసత్వం నుంచి దేవుడు విడిచిపెట్టిన తర్వాత వారు దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. నిజమే, మనల్ని విడిపించిన దేవుని వైపు మనం తిరగాలి, మనల్ని రక్షించిన దేవుని వైపు మనం తిరగాలి, మనల్ని ప్రేమిస్తున్న దేవుని వైపు మనం తిరగాలి. దేని బిడ్డలారా, అంతేకాదు ఉన్నవాడు అనువాడు నేనే మార్గము సత్యము జీవమని సెలవిచ్చిన ఆ ప్రభు వైపు ప్రతి వ్యక్తి కూడా తిరగవలసి ఉంది. కానీ ఈ హృదయ కఠినత్వం అనేది ఏం చేస్తూ ఉంటుందంటే దేవుని వైపు తిరగనివ్వడం. దేని బిడ్డలారా, ఇశ్రాయేలీలు అటువంటి భయంకరమైన దాసత్వపు బ్రతుకు నుంచి విడిపించబడినప్పటికీ దేని బిడ్డలారా దేవుడే వారి కన్నీరు ఆలకించి
వారి యొక్క మరి వెట్టి చాకరీ పనుల నుంచి విడిపించడానికి మోషే అనే తన సేవకుని ఏర్పాటు చేసుకొని మరి ఎన్నో గొప్ప కార్యాలు ఐగుప్తులో జరిగించి వారిని బయటికి విడిపిస్తే వారి మనసు ఏమైందంటే కఠినమైపోయింది. దేవుని వైపు తిరగడం మానేశారు. దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైన ఉద్దేశంతో వారిని బయటకు విడిపించాడో అది మర్చిపోయి మళ్ళీ మేము దాసత్వానికి వెళ్ళిపోతాం, మళ్ళీ మేము ఏ ఐగుప్తు నుంచి వచ్చామో ఆ ఐగుప్తుకి వెళ్ళిపోతాం, అంతకుముందు మేము ఎలాగ బ్రతికామో వెట్టి చాకరీ పనులతో అలాగే బ్రతుకుతామని వారి జీవితాలు వెనుకకు తిప్పుకోవడానికి సిద్ధపడిపోయారు. కారణం ఏంటంటే హృదయ కఠినత్వం. దేని బిడ్డారా, ఈరోజు దేవుడు రక్షించిన ఆ రక్షణ అనుభవించకుండా ఉన్నవారు ఎంతోమంది, దేవుడు కడిగిన పరిశుద్ధపరిచిన మళ్ళీ పాపపు బురదలో దొర్లుతున్న వారు ఎంతోమంది. కారణం ఏంటంటే హృదయాన్ని కఠినపరుచుకొని విడిచి వచ్చిన వాటి వైపు మళ్ళీ వెనుదిరిగిపోవడం. మూడవదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథం 17:10 వచనంలో వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడరు. హృదయం, ఒక వ్యక్తి హృదయం కఠినపరచబడింది అనే దానికి ఒక గొప్ప నిదర్శనం ఏంటంటే గర్వపు మాటలు, గర్వపు జీవితం. దేని బిడ్డారా, నిజంగా ఈ లోకంలో మనుషులమైన మనము గర్వించడానికి ఒక దేవుడు తప్ప వేటిని బట్టి మనం గర్వించినా కానీ మనం బుద్ధిహీనం అవుతాం. దేవునిని బట్టి అతిశయించడం తప్ప ఇక దేనిని బట్టి అతిశయించినా కానీ మనం అజ్ఞానులం అవుతాం. ఎందుకంటే ఈ లోకంలో దేని బిడ్డారా, నువ్వు వేటిని బట్టి గర్వించినా అతిశయపడినా ఒక దినాన అది నీ వెంట రాదు. మనము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. ప్రియబిడ్డ, మనుషులు అందరూ కూడా వట్టి ఊపిరి వంటి వారు, వట్టి నీడ వంటి వారు. దేని బిడ్డారా, మనుషులు ఆయుష్ ఎంత స్వల్పమైనదంటే గడ్డి వలె వారు ఉదయాన్నే పచ్చగా ఉంటారో సాయంత్రం అయ్యేటప్పటికి ఎండి పారవేయబడతారు. అటువంటి స్వల్పమైన జీవితం. దేని బిడ్డారా, పొయ్యిలోనిది కాలి బూడిదైపోయినట్లు మన జీవితం చాలా అతి సులువుగా మన ఆయుష్ దినాలన్నీ కూడా గడిచిపోతూ ఉంటాయి. దేని బిడ్డారా, నేతగాని నాడి కంటే వేగంగా మన జీవిత దినాలు గడిచిపోతూ ఉంటాయి. ప్రియబిడ్డ, ఈ యొక్క సమయం మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈ భూమి మీద స్థిరముగా ఉండే జీవితం కాదు మనది. ఈ భూమి మీద 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములు అయినను ఆయాసం, వాటి అంతమంతా కూడా ఆయాసమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియబిడ్డారా, దేనిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు, దేనిని బట్టి గర్వపడుతున్నావు, ఇది గర్వపడే సమయం కాదు, ఇది అతిశయించే సమయం కాదు. దేవునిని బట్టి అతిశయించాలి కానీ దేవునిని బట్టి గర్వపడాలి. కానీ ఒక వ్యక్తి హృదయం కఠినపరచబడింది అనే దానికి నిదర్శనం ఏంటంటే గర్వపు మాటలు వస్తూ ఉంటాయి. వారికి కలిగిన ధనాన్ని బట్టి, వారి చదువును బట్టి, వారి కులాన్ని బట్టి, వారి అందచందాలను బట్టి, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి, వారికి ఉన్న సంపదను బట్టి, వారికి ఉన్న ఆదాయాన్ని బట్టి, వారికి ఉన్న జనబలగాన్ని బట్టి, వారికి ఉన్న అధికారాన్ని బట్టి గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది అవన్నీ కూడా నశించిపోతాయి. వేటిని బట్టి మనం గర్వపడుతూ ఉంటామో, వేటిని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటూ ఉంటామో ఒక దినాన అవన్నీ కూడా మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటాయి. అంతేకాదు చివరిన వీటన్నిటినీ మనమే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి దేనిని బట్టి గర్వంగా మనం ప్రవర్తించాలి. దేని బిడ్డ, హృదయం కానీ కఠినపరచబడినట్లయితే ఆ యొక్క గర్వం అనేది ఒక వ్యాధి వలె మనల్ని పట్టి పీడిస్తుంది. గర్వం వల్లే దేని బిడ్డ, లూసిఫర్ అనే దేవదూత దేవుని సంధిలోంచి గెంటివేయబడ్డాడు. తనకిచ్చిన మహోన్నతమైన స్థానాన్ని పోగొట్టుకొని ఒక దెయ్యం వలె, ఒక అపవాది వలె, దేవుని మీద తిరుగుబాటు చేసిన ఒక శత్రువు వలె వాడుకున్న స్థానాన్ని పోగొట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి దేని బిడ్డారా, గర్వము మనము ఏమాత్రము కూడా గర్వానికి స్థానం ఇవ్వకూడదు. దేని బిడ్డారా, 4వదిగా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 3:14 వచనంలో పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకోనుడి. దేని బిడ్డారా, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడు కఠినపరచబడకుండానట్లు. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. పాపం చేసే వ్యక్తి ఒక భ్రమలో ఉంటూ ఉంటాడు. ఇదే స్థిరం అనుకుంటాడు, ఇదే నిజం అనుకుంటాడు, ఇదే అవసరం అనుకుంటాడు, ఇలాంటిది ఎంతకంటే గొప్పది ఎక్కడా లేదనుకుంటూ ఉంటాడు. అదొక భ్రమలాగా, అది భ్రమనే విషయాన్ని గ్రహించాడు. దేని బిడ్డారా,
చూడండి, ఈ పాపం వల్ల కలుగు భ్రమ చేత హృదయం కఠినమైపోతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను గ్రహించలేడు. దేవుని యొక్క ఓర్పును, దేవుని సహనాన్ని గ్రహించలేడు. చాలాసార్లు దేవదూషణ కూడా చేస్తూ ఉంటాడు. చాలాసార్లు దేవుని గాయపరిచే విధంగా, దేవుణ్ణి దుఃఖపెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే పాపము వలన కలుగు భ్రమ. ఆ భ్రమ వలన హృదయం కఠినపరచబడి ఆ వ్యక్తి పూర్తిగా ఒక శత్రువులాగా, దేవునికి శత్రువులాగా మారిపోతూ ఉంటాడు. దేని ప్రియబిడ్డ, ఏ పాపపు భ్రమలో ఉన్నావు, ఏ పాపపు భ్రమ చేత కలిగే హృదయ కాఠిన్యము చేత దేవుని ఆయాసపరుస్తున్నావు, ఒక్కసారి పరిశీలన చేసుకో. హృదయం కఠినపరచబడితే, హృదయాన్ని కఠినపరుచుకుంటే దేని బిడ్డరా, ఈ పాపం అనే భ్రమ చేత విలువైన జీవితాయుష్కాలం అంతా అయిపోతుంది, కానీ నువ్వు బయటికి రాలేవు. కనుక నేడు అనబడే సమయం ఉన్నప్పుడే నీ పాపాన్ని గ్రహించి ఒప్పుకొని క్షమించి ప్రభు యొద్ద విడిచిపెట్టినట్లయితే ఆయన నిన్ను క్షమించి దేని బిడ్డ తన పరిశుద్ధాత్మతో ముద్రించి నీకు సంపూర్ణ నెమ్మది, సమాధానం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోబు గ్రంథం 39వ అధ్యాయం 11వ వచనంలో, నిప్పుకోడి తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అధిక కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. దేని బిడ్డారా, చూడండి, నిప్పు కోడి అనే ఒక పక్షి జాతికి సంబంధించిన దాని గురించి దేవుడు మనకు ఒక ఉదాహరణగా చెప్తున్నాడు. అది తన పిల్లల్ని ఏం చేస్తుందంటే తన చేతులారా అదే తన యొక్క నోటుతో ముక్కుతో పొడిచి చంపుకుంటూ ఉంటుంది, తొక్కేస్తూ ఉంటుంది. తన బిడ్డలు తన కళ్ళ ముందు నలిగిపోతున్నా, చచ్చిపోతున్నా, మరి దేని బిడ్డారా అది ఏమాత్రము చింతించదంట. చూడండి, హృదయం కఠినపరచబడిన జీవితాలు కూడా ఎలాగుంటాయంటే వారి కళ్ళ ముందు వారి కుటుంబాలు మరి మలినమైపోతున్నా, పడిపోతున్నా, చెడిపోతున్నా, వారి కష్టార్జితం అంతా వ్యర్థమైపోతున్నా, వారి విలువైన ఆరోగ్యాలు చెడిపోతున్నా, పాడైపోతున్నా సరే వారికి ఏమాత్రము చింత ఉండదు. పగలంతా కష్టపడతాడు, కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. ఎంతో గాలి ప్రయాసపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా విలువైన కుటుంబాలు నష్టపోతూ ఉంటాడు. మీ బిడ్డ చాలామందికి వారి కళ్ళ ముందు వారి కుటుంబాలు బీట్లు ఇచ్చేస్తున్నా, వారి కళ్ళ ముందు వారి యొక్క కుటుంబాలు ఎంతగానో శత్రువు చేతిలో నలిగిపోతున్నా వారికి ఏమాత్రము చింత ఉండదు. కారణం ఏంటంటే ప్రియబిడ్డ, హృదయం కఠినపరచబడ్డాం. హృదయం కఠినపరచబడితే నీ కుటుంబ వ్యవస్థను సరిగ్గా నువ్వు నడిపించలేవు. నీ కుటుంబానికి ఒక సరైన తండ్రిగా, సరైన తల్లిగా నువ్వు ఉండలేవు. దేని బిడ్డ, నువ్వు నడిపించే ఒక వ్యాపారం కావచ్చు, నువ్వు చేసే ఒక ఉద్యోగం కావచ్చు, ఎందులోనైనా సరే దేని బిడ్డ నువ్వు విజయవంతమైన మరి స్థానాన్ని నువ్వు సంపాదించాలి అంటే కఠినత్వం అనేది విడిచిపెట్టాలి. హృదయాన్ని ఆ యొక్క కఠినత్వం అనే వ్యాధి నుంచి ఎవరు విడిపించగలరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. నువ్వు ఎప్పుడైతే దేని బిడ్డ నీ హృదయ కఠినత్వాన్ని ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటావో, ప్రభువా నాలోని కఠిన హృదయాన్ని తీసివేసి మెత్తని హృదయాన్ని నాకు దయచే అన్నప్పుడు ఆయన మెత్తని హృదయం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మన హృదయాన్ని కఠిన హృదయం తీసివేసి మెత్తని హృదయం ఇవ్వడానికే, రిప్లేస్ చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో గుండెను రిప్లేస్ చేసేవాళ్ళు ఉన్నారు, గుండెను రిపేర్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ హృదయాన్ని రిప్లేస్ చేసేవాళ్ళు, హృదయాన్ని బాగు చేసేవాళ్ళు, హృదయాన్ని నూతనపరిచేవారు ఏ నరుడు కూడా లేడు. ఎందుకంటే ఆ హృదయ నిర్మాణకుడైన దేవాది దేవుడు ఒక్కడు మాత్రమే, ఆ హృదయం కంటే అధికుడైన దేవుడు మాత్రమే ఆ హృదయాన్ని రిప్లేస్ చేయగలడు, రిపేర్ చేయగలడు, నూతనపరచగలడు. దేని ప్రియబిడ్డ, కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 12వ వచనంలో స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకుంటారు. చూడండి, కీర్తన 81వ అధ్యాయం 12వ వచనంలో హృదయం కఠినపరచబడిన వ్యక్తి తన యొక్క జీవితంలో జరిగేది ఏంటంటే స్వైచిత్త ప్రకారం జీవిస్తూ ఉంటాడు. మనందరికీ తెలుసు దేవుని చిత్తం. మనం బైబిల్ పరిశుద్ధ దేవుని వాక్యంలో అనేక సార్లు దేవుని చిత్తం అనే మాట మనం ఆలకిస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారి అయిన దినాల్లో కూడా తండ్రి ఇదిగో నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అనే మాటను మనం చూస్తున్నాం. అంతేకాదు మత్తయి సువార్తలో ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు మరి పరలోక రాజ్యం చేరలేడు, కానీ ఇదిగో నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే చేరునని ప్రభు చెప్తున్నారు. దేని బిడ్డ, నిజమే
దేవుని చిత్తం అనేది మన జీవితాలకు చాలా అవసరం. మత్తయి సువార్తలో ప్రభు ప్రార్థన నేర్పినప్పుడు కూడా మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగా కానీ ప్రార్థన చేయమని చెప్తున్నారు. కారణం ఏంటంటే దేవుని చిత్తం మన జీవితాల్లో జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేని బిడ్డారా, పరలోకము సమస్త సృష్టి అంతా కూడా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఆయన చిత్తం జరుగుతుంది, ఆయన చిత్తానికి సమస్తం లోబడుతుంది. కానీ ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన చేతుల మీద చెక్కుకున్న చేయబడిన మనము మాత్రం ఆయన చిత్తాన్ని చేయట్లేదు. మన స్వంత స్వైచిత్తాన్ని చేస్తున్నాం. స్వైచిత్తం దేని బిడ్డారా, దానికి గ్యారంటీ లేదు. స్వైచిత్తం గ్యారంటీ లేని జీవితం. దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తున్నప్పుడు ప్రతి దానికి దేవుడు సంరక్షకుడిగా ఉన్నాడు. దేని బిడ్డారా, ప్రతి పరిస్థితిని మేలుకరంగా మార్చేవాడిగా ఉన్నాడు. యోసేపు దేవుని చిత్తంలో ఉన్నాడు. అటువంటి దేవుని చిత్తంలో ప్రయాణిస్తున్న బిడ్డకు దేవుడు ఒక గొప్ప దర్శనం కూడా ఇచ్చాడు. ఒక దర్శనం కలిగిన బిడ్డకు ఒక గోతి అనుభవం ఎదురైంది. తన సొంత రక్త సంబంధులే గోతులో పడేశారు. అలాగని దేని బిడ్డారా, యోసేపు స్వైచిత్తానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు. దేవుని చిత్తం, దీని వెనకాల దేవుని చిత్తం ఏమయ్యింది? దేవుడు నాకు ఇచ్చిన దర్శనం తప్పనిసరిగా నెరవేరుతుంది, ఆయన మాట నిరర్ధకం కాదని దేవుని అందరి గొప్ప విశ్వాసంతో ఉండి ఆయన చిత్తం వైపు తను వెళ్ళడం అనేది మనం చూడగలం. దేని బిడ్డారా, ఆ తర్వాత ఆయన దేని బిడ్డారా ఒక ఇంట్లో బానిసగా, ఒక పనివాడిగా చేస్తున్నప్పుడు మరి ఏంటి ఈ పని చేయడమేనా దేవుని చిత్తం అని ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. సంపూర్ణమైన దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరడానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి యోసేపు దాసుడుగా, పనివాడిగా ఉన్నప్పటికీ కూడా నిరుత్సాహపడలేదు, అలాగని స్వైచిత్తం చేయలేదు. దేవునికి చిత్తానికి అప్పగించేశాడు అంతే. దేవుని చిత్తానికి నువ్వు అప్పగించినప్పుడు, దేవుడు నిన్ను నడిపించినప్పుడు చాలాసార్లు ప్రయాణం విచిత్రంగా ఉంటూ ఉంటుంది. చాలాసార్లు నీ జీవిత ప్రయాణం ఆశ్చర్యకరంగా ఉంటూ ఉంటుంది. విచిత్రమైన పరిస్థితులు, విచిత్రమైన సంఘటనలు నీ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అలాగని భయపడకు, అలాగని తొందరపడకు. స్వైచిత్తానికి ఏమాత్రము చోటు ఇవ్వద్దు. దేని బిడ్డారా, ప్రభు చెప్తున్నారు, ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన యెడల మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే స్వైచిత్తాన్ని సిలువేయాలి. మనం స్వైచిత్తాన్ని ఎంతగా సిలువేయగలుగుతామో అంతగా దేవుని చిత్తాన్ని గ్రహించి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలంటే స్వైచిత్తాన్ని పూర్తిగా మనం చంపివేయాలి. దేని బిడ్డారు, అంతేకాదు ప్రభు ఇచ్చిన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించే వారికి ఉండాలి. ప్రభు చెప్తున్నారు కదా, దేని బిడ్డారా, ఆయన చిత్తము నెరవేర్చేవాడే నా యొక్క సహోదరి, నా తల్లి, నా యొక్క అన్న, తమ్ముడు అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి దేవుని కుటుంబంలో మనము పాలిభాగస్తులుగా ఉండాలంటే తప్పనిసరిగా దేవుని చిత్తం చేయాలి. ఈ స్వైచిత్తం కానీ మనం చేసినట్లయితే దేని బిడ్డారా, దానివల్ల ఎన్నో నష్టాలు. ఎందుకంటే స్వైచిత్తం అనేది మన హృదయంలోంచి వచ్చేది కనుక అది ఎప్పుడు కూడా మరి అసంపూర్ణమైన జ్ఞానంతో, అసంపూర్ణమైన వివేచనతో నిండి ఉండేది. కాబట్టి అది ఎక్కడో చోట అది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. మన స్వైచిత్తం పూర్తిగా అది విజయాన్ని అందివ్వలేదు. కాబట్టి మన ఇష్టాన్ని, మన స్వైచిత్తాన్ని పక్కన పెట్టి దేని బిడ్డారా, గొప్ప విజయం ఇచ్చే దేవుని సంపూర్ణమైన చిత్తం మీద మన దృష్టి పెట్టవలసి ఉంది. దేని బిడ్డారా, నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశపడినట్లయితే ఇదిగో రోమపత్రిక 12:2 బైబిల్ చెప్తుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం. దేని ప్రియబిడ్డారా, చాలాసార్లు మనము స్వైచిత్తాన్ని చేస్తూ అదే దేవుని చిత్తం అనుకుంటూ ఉంటాం. ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనలో దేవుని చిత్తం కనుగొనం. చాలాసార్లు వాక్యాన్ని ధ్యానిస్తాం కానీ వాక్యంలో దేవుని చిత్తం గ్రహించాం. చాలాసార్లు దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు కానీ దేవుని చిత్తం గ్రహించాం. చాలాసార్లు దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటాడు పరిస్థితుల ద్వారా, కొన్నిసార్లు కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు తన స్వరం ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనం దేవుని చిత్తం గ్రహించాం. దేని బిడ్డారా, మన స్వైచిత్తాన్ని చేస్తూ అదే దేవుని చిత్తం అనుకొని మనం భ్రమపడి
ముందుకు వెళ్ళిపోవడం వల్లే అనేక రకాల ఓటమి, అనేక రకాల మరి నష్టాలు, కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, స్వైచ్ఛిత్తం చేసినట్లయితే మనం దేవుని సంతోషపరచలేం. స్వైచ్ఛిత్తం ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి జరుగుతుంది అంటే మన శరీర సంబంధమైన కార్యాల మీద, శరీర సంబంధమైన మనస్సు ఈ వేటిని గురించి అయితే మరి ఆశపడుతూ ఉంటుందో, ప్రేమిస్తూ ఉంటుందో, ప్రేరేపించబడుతూ ఉంటుందో వాటిని బట్టి స్వైచ్ఛిత్తం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, స్వైచ్ఛిత్తాన్ని మనం సిలువేయాలి. అప్పుడే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మనం నెరవేర్చగలుగుతాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 4:18 వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలుగు వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము సత్యానికి లోబడమో, ఎప్పుడైతే దేవుని బిడ్డ మన హృదయంలో ఉన్న ఆ యొక్క అంధకారం తొలగిపోదో దేవుని బిడ్డ, అప్పుడు మన మనసుకు ఒక వ్యర్థత అనేది ఏర్పడుతుంటుంది. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన నిర్ణయాలు, వ్యర్థమైన తీర్మానాలు, వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైన మాటలు, ఈ వ్యర్థత అనేది మన జీవితాంతం కూడా చాలా విషయాల్లో మనం చూడగలం. చాలాసార్లు వ్యర్థంగా మన విలువైన సమయాన్ని ఖర్చు పెడుతూ ఉంటాం. వ్యర్థముగా మనకు కలిగిన మరి సొత్తులను వ్యర్థపరుస్తూ ఉంటాం. వ్యర్థంగా కొద్దిమంది వ్యర్థులతో మన సమయాన్ని, మన కష్టాన్ని వ్యర్థపరుస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఈ వ్యర్థత అనేది మనస్సులో ఏర్పడడం. మనసులో వ్యర్థత అనేది ఎప్పుడైతే ఏర్పడిందో దేవుని బిడ్డలారా, అప్పుడు అంధకారమైన మనస్సు ఒక అంధకారమైన మనస్సుగా అది గుర్తించబడుతుంది. కాబట్టి అంధకారమైన మనస్సు గలవారమై యొక్క హృదయ కాఠిన్యం ఏర్పడి మనము చాలా దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క జీవము మనలో ప్రవహించాలి అంటే సత్యాన్ని తెలుసుకోవాలి. జీవాధిపతి అని ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి ఆ జీవము మన హృదయాల్లో ప్రవహించేలాగా మనం దేవునితో ఎప్పుడూ కూడా సంబంధం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు కదా, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆయన ఆత్మ ద్వారా మాత్రమే మనం దేవునితో సంబంధం కలిగి ఉండగలం. ఆయన ఆత్మ ఎప్పుడు మనలో నివాసం ఉంటారంటే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మని సంచికరువు చేత ప్రతి బిడ్డను కూడా నింపుతున్నాడు. కనుక యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు తన పరిశుద్ధాత్మను మనం కలిగి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రితో మనము సంబంధం కలిగి ఉంటున్నాం. దేని ప్రియ బిడ్డ, ఇప్పటి వరకు ఒకవేళ నీ హృదయ కాఠిన్యం వల్ల ఎన్నో రకాలుగా నష్టపోయావా, ఎన్నో రకాలుగా మోసపోయావా, ఎన్నో రకాలుగా నీ విలువైన జీవితాన్ని, సమయాన్ని, నీ సొత్తులను వ్యర్థపరిచావా? భయపడకు, ఇదిగో ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మిగిలిన కాలమైన దేవుని కోసం బ్రతకడానికి, దేవునికి సాక్షిగా జీవించడానికి, దేవుని చిత్తం నెరవేర్చి దేవుని సంతోషపరిచే బిడ్డగా నువ్వు ఉండడానికి దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. దేవుని బిడ్డ, నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి ఈ ప్రార్థనలు ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఇప్పటి వరకు నాయన హృదయాన్ని కఠినపరుచుకొని ఎన్నో రకాలుగా ఎన్నో విలువైన ఆశీర్వాదాలు నీ బిడ్డలు పోగొట్టుకున్నారేమో, దయతో క్షమించండి. ఇప్పుడే హృదయాన్ని తెరవండి ప్రభువా. ఆ కఠినమైన హృదయాన్ని బద్దలగొట్టండి. మీ వాక్యము హృదయం అనే బండలను బద్దలగొట్టే సుత్తి వంటిది తండ్రి. నాయన, మీ వాక్యం ద్వారా నీ బిడ్డల హృదయాలను సరిచేయండి. నాయన, మీ జీవ వాక్కులనే విత్తనాలను, మీ వాక్యం అనే విత్తనాలను ఆ హృదయంలో అయ్యా నాటబడి ఫలించుటకు, నూరంతలుగా ఫలించుటకు సహాయం దయచేయండి. ఆ హృదయంలో ఎటువంటి ముళ్ళ కంచెలు ఉన్నా, అయ్యా మొద్దులు ఉన్నా, రాళ్ళు ఉన్నా తీసివేయండి ప్రభువా. అయ్యా, మీ జీవవాక్కులనే వాక్యం వ్యర్థమవకుండా నాయన శత్రువైన సాతాను వారి హృదయాల్లోంచి దొంగిలించకుండా సహాయం దయచేయండి ప్రభువా. ఈ యొక్క ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించండి. వారి హృదయాలకు మెత్తని హృదయాలుగా మార్చండి. వారి హృదయాల్లో నిత్య నివాసము మీరు ఉండండి ప్రభువా. వారి హృదయాలకు కావాల్సిన సంపూర్ణ శాంతి, సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you.
నేను త్వరగా వాడుకోబోతున్నాను. శక్తికి మించిన ప్రయాణం ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను కనుక ఈ పూర్తిగా రూపించబడిన 5 వర్గాలను గడిచాను. మార్గాన్ని సరళం చేయబోతున్నాను. ఆత్మను మీద తోడుగా ఉంచి ఉన్నాను గడిచి ఆత్మ మీద ఉంచి ఉన్నాను గడిచి నేను మీద పండుగ ఉన్నాను గడిచి. దేవునామానికి వందనాలు, సేవకులకు నా వందనాలు. నా పేరు వినయ్ కుమార్, మాది పెద్దతాడేపల్లి గ్రామము. నేను కూడా దేవుడు నమ్ముకొని దేవుడి మందిరానికి అయితే వెళ్ళేవాడిని, కానీ నా ఆత్మీయ జీవితం అంత ఫలవంతంగా లేదు. అనేకమైన బంధకాలతో నా ఆత్మీయ జీవితము ఉంటూ ఉండేది. అలాగే ఒకరోజు సేవకులు ఎనైటింగ్ వాటర్ ద్వారా ప్రార్థన చేస్తున్నారని నేను విన్నాను. ఆ ప్రార్థన చేయించుకున్న వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశారు. చాలామంది విడుదల లేని వారు విడుదల పొందుకున్నారు, స్వస్థత లేని వారు స్వస్థత పొందుకున్నారు. ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని నేను విన్నానో నా జీవితంలో కూడా దేవునిలో బలంగా సాగాలని, దేవునిలో నడవడానికి, నేను కూడా దేవునిలో స్థిరముగా ఉండాలని చెప్పి ఒకరోజు సేవకుల యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. ఎప్పుడైతే సేవకుల ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు నన్ను బలంగా తాకారు. వెంటనే నా హృదయం నుంచి ఏదో ఒక తెలియని బంధకం, ఏదో ఒక చీకటి నా నుంచి బయటికి వెళ్ళిపోవడం నేను గ్రహించాను. ఎప్పుడైతే అలా చీకటి బంధకం నా నుంచి వెళ్ళిపోయిందో నా హృదయం చాలా తేలికైంది. దేవుడు తన బలమైన ఆత్మతో నన్ను నింపి నన్ను స్థిరపరిచి తన ఆత్మతో నన్ను ముద్రించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అప్పటి నుంచి నా ఆత్మీయ జీవితంలో బలమైన ఆత్మీయ జీవితంలో నేను కొనసాగించగలుగుతున్నాను. దానికి కారణం ఆ రోజు సేవకుల ద్వారా నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు సేవకుల్లో ఉండి సేవకుల ద్వారా తన ఆత్మతో నన్ను నింపి ఈరోజు ఇలా గొప్పగా ఉన్నతమైన స్థానంలో ఆత్మీయ స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టారు. దేవుడు నా జీవితంలో చేసిన ఈ కార్యమును బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు చెల్లునుగాక. సేవకులకు కూడా నా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.